ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వెరిఫికేషన్లో ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులు. వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల విషయంలో అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన వారికే పెన్షన్లు మంజూరు చేయాలని విభిన్న ప్రతిభావంతులు అందరికీ ఇంటింటికి పోయి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అందుకున్న విభిన్న ప్రతిభావంతులు వివిధ మండలాల నుండి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం సొంత ఖర్చులతో అనేక ఇబ్బందులతో వారికి ఇచ్చిన తేదీల్లో విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో తాలూరు గ్రామంకు చెందిన మేకల వెంకాయమ్మ తన కుమారుడు వెంకట్రావు తాళ్లూరు ఎస్సీ కాలనీ నుండి ఆటో పెట్టుకుని సొంత ఖర్చులతో బయలుదేరి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమారుడు వెంకట్రావు కరోనా టైంలో చికెన్ గునియా వ్యాధి రావడంతో దాని ఫలితంగా మాట పడిపోవడం, కాళ్ళు చేతులు పడిపోయాయని, మా కుమారుడికి 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని 15,000 రూపాయలు మంజూరు చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు మంచి ఎండలో రావటం ఇబ్బందికరంగా ఉందని, అధికారులు ఇంటికి వచ్చి విచారణ జరిపితే బాగుంటుందని పలువురు విభిన్న ప్రతిభావంతులు అక్కడ ప్రజలు చర్చించుకోవడం ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ విలేకరుల దృష్టికి రావడం జరిగింది. కాళ్ళు సార్ ఎట్టి కాళ్ళు అబ్బాయి కూతురు 6,000. పేరు వెంకట్రావు, మేకల వెంకట్రావు. నా పేరు మేకల వెంకాయమ్మ, వాళ్ళ అమ్మని. ఎన్ని నెలల నుంచి ఫిక్స్ వస్తుందమ్మా మీకు? అబ్బాయికి 200 రూపాయలు కొంచెం దాకా వస్తుంది. అప్పుడు నడుస్తున్నాడు కనుక కొంచెం వచ్చింది. తర్వాత ఈయన గెలిచాడు కదా, అప్పుడు అంటే అంతకుముందు 4,000. ఏంటి ఈ అబ్బాయికి? ఈ అబ్బాయికి పోలియో నరాలు కానీ చెప్పినారు అప్పుడు డాక్టర్ వచ్చినప్పుడు. ఈ అబ్బాయికి ఏం పని చేయదు, ఇంకా ఆపరేషన్ చేసిన నడవలేదు, 4 ఉంటాయని చెప్పారు డాక్టర్. అట్లా ఉంటా మళ్ళీ అది నా చికెన్ గుండె జ్వరాలు వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చేసింది. చికెన్ గుండె జ్వరం వచ్చేసి ఇంకా నరాలన్నీ పట్టేసింది. మాట్లాడలేడు, అంత పచ్చి మాట్లాడాలి, ఇంకా మాట్లాడలేడు సార్. మాట్లాడకుండా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు సార్? అదే ఇక్కడ సత్యాలలో ఉంటుంది మేడం, ఆ మేడం అక్కడ తీసుకెళ్ళండి, అబ్బాయికి పెంచుతారు, డబ్బు వస్తుంది కదా, అన్నీ పోయినాయి కదా, మాట పడిపోయాయి, కాళ్ళు పడిపోయాయి, పెన్షన్ వచ్చింది అబ్బాయికి తీసుకెళ్తే మీరు అని కాగితం రాసి వచ్చింది. నేను తాళ్ళూరు సత్యాలలో వస్తాను. ఈ నెలలో 1వ తారీఖు పెన్షన్ వచ్చిందా మీ అమ్మాయికి? పోయిన నెలలో వచ్చింది. ఈ నెలలో 1వ తారీఖు? ఈ నెల 1వ తారీఖు. ఓకే.